పైకెత్తు అది పైకెత్తు కొంచెం పైకెత్తా वरुणाय नमः विमुक्ताय नमः लीलालोकाय नमः ऐरावताय नमः ओषधीघ्नाय नमः बन्धनाय नमः गन्धाभिराय नमः ज्ञानाय नमः ఎలా చూడండి చైర్మన్ గారి దగ్గర ఇక్కడ బయట ఎవరి నేను మనం తీసేదా కావాలి ఏదైనా మా సహకారం ఏం చేయాలి అనేది చెప్పండి. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడద్దు. ముందు దేవస్థానం ఈవో గారు. సార్ థ్యాంక్ యూ సార్. ఈరోజు 2026 ఉగాది పురస్కారాల సందర్భంగా ఈ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో నిర్వహించే ఈ ఉత్సవానికి వచ్చిన వివిధ శాఖల అధికారులకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా మిగిలిన పెద్దలందరికీ ఈరోజు ప్రియతమ నాయకుడు శ్రీ బండారు సత్యనారాయణ గారి అధ్యక్షతన, ఆర్డీఓ అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. రాబోయే 2026 ఉగాది ఉత్సవాలు 17వ తారీఖు జాగరణ, 18 తీర్థం, 19 నూతన సంవత్సరాలు. ఈ కార్యక్రమానికి సుమారుగా 4 రోజులు, 19 నుంచి 4 రోజులు జరుగుతాయి. ఒక 5-6 లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తారు. వారందరికీ మా దేవాలయ శాఖ తరఫున సులభతరంగా దర్శనం ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు టెంపుల్ ప్రిన్సెస్లో చేస్తున్నాం.
మిగిలిన డిపార్ట్మెంట్లు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మీరు చేసే కార్యక్రమాల గురించి ఒక్కొక్కరు మొన్న జరిగిన మీటింగ్లో తెలియపరుచున్నారు. ఇప్పుడు జరగాల్సిన ఈ మీటింగ్లో రేపు రాబోయే కార్యక్రమాలు మీరు ఏం చేస్తున్నారని ఒకరిగా చెప్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆర్టీఓ గారి తరఫున మేడం గారు వచ్చారు, వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రాలి జగన్మోహన్ కేసు చోటుకు వెళ్ళే రోడ్డు అది. జంతువుల రోడ్డు అయితే ప్రస్తుతం మనం తోలేసాం కాబట్టి అయినా ఈ రోడ్డు అప్పుడు అవసరం లేదు కదా అని అన్నారట. నేను మళ్ళీ ఫోన్ మాట్లాడదామని ఇవాళ ట్రై చేశాను, వరకు నేను బిజీగా మాట్లాడలేకపోయాను. ఇవాళ మాట్లాడతాను. ఆ రోడ్డు కూడా కొత్తూరు సెంటర్ నుంచి మనం వెడల్పు చేసుకోవాలి, జంతువులలో ఉన్న రోడ్డు వేసుకోవాలి. టెంపుల్ సంబంధించి ఇంకా ప్రపోజల్స్ కూడా పెట్టుకున్నాం. అవన్నీ దశల వారీగా ఒక్కోటి చేసుకునేది. దేవస్థాన ఆదాయం పెంచడానికి కూడా జంతువులూరు గ్రామ పెద్దలు, దేవస్థాన పాలక మండలి చైర్మన్ శ్రీ వీరి అప్పారావు గారు, దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు, అదేవిధంగా ఈవో గారు చౌదరి గారు, ఇంకా దేవస్థాన ట్రస్ట్ సభ్యులు చూడకుండా ఓట్లు పోతాయేమో, ఈ పని చేస్తే వాళ్ళు దూరం అవుతారేమో అనేది కూడా పక్కన పెట్టి అమ్మవారి ఆలయ అభివృద్ధికి నిధులు పెంచాలి అనే ఆలోచనతోటి ఈ మధ్య కొన్ని నిర్ణయాలు తీసుకుని పాటలు కూడా పెట్టడం జరిగింది. దాని ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది ఇంకా పెద్ద ఎత్తున ముందుకెళ్ళాలి. ఇంకా ఒక బైపాస్ రోడ్ ఎలా తీసుకెళ్ళాలనుకున్నాం, ఇలాగా అలాగే అలా రోడ్ తీసుకెళ్ళాలనుకున్నాం. ఇప్పుడే రింగ్ రోడ్ ఒకటి తీసుకొస్తున్నాం. దశల వారీగా అన్ని చేసుకుంటాం. కానీ ప్రస్తుత సమావేశం మనం రేపు జరిగే ఫెస్టివల్కి వచ్చే లక్షలాది భక్తులకి అసౌకర్యాలు కలగకుండా, వారు ఏ విధమైన ఇబ్బందులు గురి కాకుండా, తొక్కిసలాట్లకి ఇబ్బందులకి వాళ్ళకి ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా, మరి ఇంకా చాలా ఉంటాయి అన్ని రకాలుగా పోలీసు వారు చేసి దొంగతనాలు జరగకుండా, లేదా ఇక్కడ ఒత్తిళ్లు జరగకుండా వాళ్ళు చూడాలి. అలాగే అన్ని శాఖల మీడియా మిత్రులకు, భక్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు 2020 శాసనసభ్యులు మండల శ్రీనివాస్ గారికి, ఇక్కడికి వచ్చిన అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వారు ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ రేపు జరిగే ఉగాదికి పేరు పేరున డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ చేసి మీరు చేసే పనులు లాస్ట్ మీటింగ్లో సార్ రాయకపోయారు. ఆ రోజు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పమని చెప్పారు. ఈ కార్యక్రమం ఇక్కడ రోడ్డు వెడల్పు చేసుకుని ఇంకా బయట చేసుకుని ఇంకా చాలా ఇరుకుగా ఉండేది. దానిని కూడా మనం పక్కకి సరి చేసుకుని రోడ్డు కూడా బ్రహ్మాండంగా వేసుకున్నాం. ఉడముంద అవతల పక్క బ్రహ్మాండమైన షెల్టర్ నిర్మించుకున్నాం. ఆనాడు జడ్పీసీ మమత గారు ఉండేవారు, దమ్టాంగి మమత గారు జడ్పీడీ వారి సహకారంతో ఆనాడు చేయడం జరిగింది. ఈనాడు ఇక్కడ షెల్టరు, ఇంకా ఈ యొక్క పక్కనున్న గ్రౌండ్ని కూడా దాన్ని సిమెంటింగ్ చేయించి కాంక్రీటు దాని పేవ్మెంట్ కూడా వేద్దాం అనుకుంటున్నాం. జగ్గంపేట టైల్స్ ఇంకా సిమెంటింగ్ కూడా ఈలోగా కొంత సిమెంటింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అప్రోచ్ రోడ్డు కూడా మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి ఆ రోడ్డును కూడా ఇప్పుడు సర్వే కూడా ఇందాక తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది. అది కూడా సర్వే త్వరగా ఈనాడు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు ప్రభుత్వం బాబు నిశ్శబ్దం ఉండండి, వెనకాల కూడా చేయొద్దు, మాట్లాడుకున్నారు పని కూర్చోమ్మా శేషబాబు. పెద్ద ఎత్తున దాతల సహకారం, ప్రభుత్వ సహకారం,
దేవస్థాన నిధులు అన్నీ కూడా సమీకరించుకుని శరవేగంగా ఇక్కడ ఈ అభివృద్ధిని మనం చేసుకుంటూ ఉన్నాం. గత 2 సంవత్సరాలకి నేటికి పోల్చి చూసుకుంటే చాలా బాగా ఈ గ్రామ స్థానంలో ఉన్న గ్రామ పెద్దల యొక్క సహాయ సహకారాలతో చక్కగా డెవలప్ చేసుకుంటూ ఉన్నాం. ప్రాకారం నమస్కారం అండి. చింతలూరు నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు బండా సత్యనారాయణ అధ్యక్షున ఈరోజు వివిధ శాఖల అధికారులందరూ కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం. అయితే గత 2 సంవత్సరాలుగా మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దేవాలయాలు కూడా మంచి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. గౌరవనీయులు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ హిందూ దేవస్థానాలన్నీ అభివృద్ధి చేసే స్థాయిలో వారు కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామాల్లో కూడా ఎక్కడికక్కడ రోడ్లు కానీ డెవలప్ చేసుకుంటూ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాలకి ఇప్పటికీ చింతలూరు గ్రామంలోనే ఈ దేవస్థానానికి వస్తే ప్రారంభ గోడలు కానీ, రాజగోడలు కానీ, రాజగోపురాలు కానీ, అలా జనరేటరు, అలాగే టాయిలెట్స్, రకరకాల అభివృద్ధి కనబడుతూ ఉంది. ఇంకేంటంటే గతంలో చెప్పుకోవాలంటే కొత్తపేట నియోజకవర్గం శ్రీ నూకాంబిక దేవాలయం ఉండేది. ఉత్సవాలంటే ఎంతో గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉండేది. జాతర మహోత్సవం నూకాంబిక వారి అమ్మవారిది అంటే చింతలూరు జాతర అని చెప్పుకునే స్థాయిలో మా చిన్నతనంలో అయితే చాలా గొప్పగా చెప్పుకునే స్థాయిలో ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో మన నియోజకవర్గంలో మన అదృష్టం కొద్ది మంచి మంచి దేవాలయాలు రావటం, అటు వాడపల్లి కానీ, రాలి కానీ, ఈ దేవస్థానాలు కానీ బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. అయితే హర్షించదగ్గ విషయం ఏంటంటే చింతలూరు కూడా గత సంవత్సరం నుంచి చాలా అభివృద్ధి చెందింది. చాలా మార్పులు, రాజగోపురాలు కానీ, అమ్మవారి విగ్రహంలో కానీ చాలా స్థాయిలో మంచి అభివృద్ధి చెందింది. దీన్ని డెవలప్ చేస్తూ ఇంత కృషి చేస్తున్న శాసనసభ్యులు సత్యానందరావుకి, అలాగే చైర్మన్ వీరి అప్పారావు గారికి, ఈవ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన జాతర మహోత్సవం కూడా 17, 18, 19 ఉగాది వరకు కూడా మంచి తీవ్రంగా జాతర జరుగుతూ ఉంటుంది. మంచి స్థాయిలో జరుగుతూ ఉంటుంది. దాన్ని సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి అటు రెవెన్యూ వారు కానీ, పోలీసు వారు కానీ, అలాగే దేవస్థానం వరకు సమన్వయం చేసుకుని దీన్నంతా విజయవంతం చేసేటట్టుగా మీ అందరూ కృషి చేయాలి. అలాగే స్థానిక నాయకులు కూడా దీన్ని సహకరించాలని కోరుకుంటూ, సమయభావం ఉంది, ఎమ్మెల్యే గారికి చాలా పదవులు అంటున్నారు కాబట్టి ఒక సూచనగా మీరందరూ కృషి చేయాలని కోరుకుంటూ సెలవు.